క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మన జీవితాల్లో ఉన్న భయాలని తొలగించే యేసు అతి పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన ఇంకా భయము మన జీవితాల్లో తొలగిపోన్నట్టు. ఆ భయము తొలగిపోయే గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడి రక్షణ సువార్త విని రక్షణ పొందడం ద్వారా కలిగించారు. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచల పరిచయను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు, మా తల్లిదండ్రుల సమానులైన మిస్టర్ అండ్ మిసెస్ నవీన్ కుమార్ గారు మరియు రత్నకుమారి ఆంటీ గారు, వారు హైదరాబాద్ వాస్తవ్యులు, వారి వెడ్డింగ్ డే యానివర్సరీ సందర్భంగా ఈ కార్యక్రమానికి వారు సహాయపడ్డారు. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, నవీన్ కుమార్ అంకుల్ గారిని, రత్నకుమార్ ఆంటీ గారిని మీరు జతపరిచారు, మీరు నడిపించారు. ఎన్ని ఎడుదొడుగులు, ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని భయపడే పరిస్థితులు వారి జీవితాల్లో వచ్చిన ప్రభువా, వారి మోకాళ్ళ అనుభవం వారి జీవితాల్లో ఆ భయాలని తొలగించి కష్టాలను తొలగించి అనుభవంలోకి నడిపించారు. ఈరోజు వారి వైవాహిక రోజు సందర్భంగా ప్రభువా, వారు అనుకుంటే నూతన సంవత్సరంలో ఏదైనా జరిగించవచ్చు లోకరీతంగా, కానీ ప్రభువా వారి వైవాహిక రోజు సందర్భంగా కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినాలి, వారి వైవాహిక జీవితం కట్టబడాలి, ఉన్న భయాలు తొలగిపోవాలి అని అంటే వారి ప్రార్థనా జీవితం మోకాళ్ళ అనుభవం కలిగి ఉండాలనే సత్యాన్ని వారు ప్రచురించాలని కలిగిన గొప్ప మనసును బట్టి ఈ దంపతులని దీవించి ఆశీర్వదించమని మేము బ్రతిమలాడుతున్నాం. నవీన్ కుమార్ అంకుల్ గారికి, రత్నకుమారి ఆంటీ గారికి వారికి ఇచ్చిన సంతానం కుమార్తె సుష్మా, అల్లుడు రంధీర్, మరో కుమార్తె స్వప్న మరియు అల్లుడు జాన్ దిలీప్, కుమారుడు జీవన్ మరియు కోడలు సుష్మా, అదేవిధంగా నవీన్ కుమార్ అంకుల్ గారు, రత్నకుమారి ఆంటీ గారి గ్రాండ్ చిల్డ్రన్ రియా, రోనిత్, విహా, రిచా, రోని కొరకే, వారి కుటుంబాలు ఆత్మీయ ఎదుగుదల కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. తండ్రి, కుటుంబాలన్నింటినీ నిండుగా మెండుగా దీవించండి. ఈ కుటుంబానికి ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి, ఈరోజు ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న ప్రతి బిడ్డలకి మీ ద్వారా ఇవ్వబోతున్న వాగ్దానం, ఆజ్ఞ, సూక్తి తండ్రి మీకు క్షేమమగును గాక. భయపడకుడి. ఆదికాండం 43వ అధ్యాయం 23వ వచనం. తండ్రి, ఈ మాట ఒక మనిషి చెప్పినప్పటికీ భయము తొలగించే దేవుడు మీరున్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించండి. మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న ఆజ్ఞ భయపడకుడి. ఆదికాండం 43వ అధ్యాయం 23వ వచనం. అదేవిధంగా సూక్తి, మన సమస్యలు మరియు వాటి పరిష్కారాల మధ్య అతి తక్కువ దూరం, మన మోకాళ్ళు మరియు నేల మధ్య దూరం అని మనం గుర్తుంచుకోవాలి. తండ్రి, వాగ్దానం మా జీవితాల్లో నెరవేరాలంటే ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ సూక్తి మా జీవితాల్లో ప్రభు ఒక ఆత్మీయ మేల్కొల్పు తెరిచే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి బలపరిచి దీవించమని ఈరోజు వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న నా తల్లిదండ్రుల సమానులైన నవీన్ కుమార్ అంకుల్ గారిని, రత్నకుమార్ ఆంటీ గారిని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, మా జీవితాల్లో ప్రభువా మరొక సంవత్సరంలో మమ్మల్ని అడుగు పెట్టించారు. దానిని బట్టి ఎంతో వందనాలు. గత సంవత్సరం అంతా ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, ఎన్నో ఆనందకరమైన పరిస్థితులు, ఎన్నో ఆశ్చర్యకరమైన పరిస్థితులు, ఎన్నో అద్భుతాలు మేము చూసాము తండ్రి. ఇవన్నిటి నడుమ ఎవరున్నా లేకపోయినా మీరు మా తోడు ఉన్నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ పరిశుద్ధ గ్రంథాన్ని మా చేతుల్లో పట్టుకొని మేము ఒప్పుకుంటున్నాము తండ్రి. గత సంవత్సరం ఎన్నో మార్లు మిమ్మల్ని దుఃఖపెట్టాం, ఎన్నో మార్లు మిమ్మల్ని బాధ పెట్టాం. అయినా ప్రభువా మా దుఃఖాన్ని తీర్చడానికి మీరు మా మధ్యలో ఉన్నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. ఎన్నో మార్లు ప్రభువా నా అనేవారు కన్నీరు కార్చే పరిస్థితులు వచ్చినప్పటికీ ప్రభువా మా కన్నీరు తుడిచే దేవుడుగా మీరున్నందుకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రేమని, మా మేలుని మర్చిపోయిన వారు అనేకులు ఉన్నారు. కానీ ప్రభువా మమ్మల్ని మరవని దేవుడుగా ఉన్నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అనేక మార్లు ప్రభువా గత సంవత్సరంలో సాతానుడికి లోనైపోయి జీవించాము తండ్రి, మీ నుంచి దూరమై జీవించాము. కానీ ప్రభువా మమ్మల్ని విడివని ఎడబాయని దేవుడుగా మీరున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గత సంవత్సరంలో ఎన్నో మార్లు ప్రభువా చీకటికి వెళ్ళిన పరిస్థితుల్లో మేమున్నప్పుడు వెలుగై ఉన్న దేవుడుగా మా జీవితాల్లో ఉన్నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ వాక్యాన్ని నేను బోధించబోతుండగా ఈ పరిశుద్ధ గ్రంథము, జీవ గ్రంథాన్ని మా చేతిలో పట్టుకొని మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటాము తండ్రి. ఈ సంవత్సరంలో ఏ వాక్యమైతే ప్రభువా నా ద్వారా మీరు మాట్లాడాలనుకుంటున్నారో ముందుగా నాతోని మాట్లాడండి, నా ద్వారా మాట్లాడి
చేరి వచ్చిన ప్రతి బిడ్డకి ప్రభువా మీకు మహిమార్థంగా ఉండులాగున, రక్షణలో బలపడే విధంగా, రక్షణ లేని వారికి రక్షణ ఉండేలాగున సహాయపడి బలపరిచి నడిపించుమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరొకసారి దేవాతి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి, వాక్యాన్ని బోధించే అవకాశాన్ని దేవాతి దేవుడు దయచేసినందుకు దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా ఈ సమయంలో మా తండ్రి గారు మహానుభావులు జోషి అన్నగారిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మా తండ్రి గారి జీవితాన్ని బట్టి నేను ప్రేరేపింపబడి, దేవుడు ఆయన కృపలో ఆయన నన్ను పిలుచుకున్న ఆ నమ్మకమైన పిలుపుని తగ్గట్టు మా నాన్నగారి జీవితాన్ని నన్ను ప్రేరేపించి నేను సేవలో వచ్చే అవకాశాన్ని దేవాతి దేవుడు దయచేసినందుకు దేవుడికి ఎంతో వందనాలు నేను చెల్లించుకుంటున్నాను. ఈరోజు నూతన సంవత్సరం నేను ఎజిక్యల్ గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనాన్ని తీసుకున్నాను. దేవుడు అంటున్న మాట, నేను నీకు నూతన హృదయాన్ని, నేను నూతన ఆత్మని నేను నీకు ఇస్తాను అని చెప్పి దేవుడు అంటున్న మాట ఇక్కడ గమనించగలుగుతాం. ఆ 36వ అధ్యాయం ఎజిక్యల్ గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనంలో గమనిస్తే, ఐ విల్ గివ్ యూ ఏ న్యూ హార్ట్ అండ్ ఐ విల్ గివ్ యూ ఏ న్యూ స్పిరిట్ అనే మాట ఇక్కడ రాయబడ్డది. దీనికి ఇంకొక వచనాన్ని మనం గమనిస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానముంచుకొనుడి. ఇంగ్లీష్ బైబిల్లో మనం గమనిస్తే ఫిక్స్ యువర్ థాట్స్ అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది. ఇంగ్లీష్ బైబిల్లో ఫిక్స్ యువర్ థాట్స్ అండ్ వాట్ ఈస్ హోలీ, వాట్ ఈస్ లవబుల్ అండ్ వాట్ ఆర్ ది థింగ్స్ అనేది ఎంతో స్పెషల్గా, ఎంతో ప్రాముఖ్యంగా రాయబడ్డ మాట ఫిక్స్ యువర్ థాట్స్ అనే మాట రాయబడింది. నేను 3 పాయింట్లు నేను చెప్తాను. ఈ నూతన సంవత్సరంలో మనకు కావాల్సింది నూతన ఆలోచనలు మన జీవితాల్లో కావాలి. మనకు ఒక నూతన ఆలోచన విధానం మన జీవితాల్లో కావాలి. గత సంవత్సరం మన జీవితాల్లో ఎంతో దుఃఖం మన జీవితాల్లో ఉంది. గత సంవత్సరం మన జీవితాల్లో వాళ్ళే మన జీవితాన్ని ఎంతగానో గాయపరిచిన వారు ఉన్నారు. వాళ్ళే మన జీవితాల్లో మనని హేళన చేసిన వారు, అవమానించిన వారు ఉన్నారు. కానీ ఆ గత సంవత్సరంలో ఉన్న పనులు కానీ, గాయాలు కానీ, బాధలు కానీ మనం నూతన సంవత్సరంలో తీసుకొని రాకుండా, ఆ నిరాశ నిస్పృహని మనం నూతన సంవత్సరంలోకి తీసుకొని రాకుండా ఒక నూతన ఆలోచన విధానంతో మనం రావాలి. అందుకే ఫిలిప్పీ సంఘానికి పౌలు భక్తుడు రాస్తున్న మాట, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి అయినవో, ఏవి పవిత్రమైనవో వాటిపై మీ ధ్యానం ఉంచుకునేది. ఫిక్స్ యువర్ థాట్స్ ఆన్ దోస్ థింగ్స్ అనే మాట ఇక్కడ రాయబడటం మనము గమనించగలుగుతాం. జవహర్లాల్ నెహ్రూ గారు ఒకరోజు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ప్రమాణ స్వీకారం తీసుకొని అన్నీ అయిపోయాక మరుసటి రోజు నూతనంగా ఒక ఆఫీస్కి వెళ్ళాలి. నూతనంగా అక్కడ వారికి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్ళే పరిస్థితి వారి జీవితాల్లో వచ్చినప్పుడు, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కాబట్టి అతన్ని వెళ్ళి ప్రయాణించే ఆ అంబాసిడర్ కార్ని, ఆ కాలంలో అంబాసిడర్ కార్ ఉండేది, ఆ ప్రయాణించే అంబాసిడర్ కార్ని అక్కడున్న డ్రైవర్ ఎంతగానో నీట్గా కడుగుతూ వచ్చాడండి. అద్భుత రీతిలో కడుగుతూ అంత అద్భుతంగా తయారు చేసుకొని వచ్చారండి. అయితే జవహర్లాల్ నెహ్రూ గారు వచ్చి వెంటనే కార్ ఎక్కారండి. వెంటనే కార్ ఎక్కగానే ఎంతో భయంకరమైన వాసన వస్తుందండి. ఈ భయంకరమైన వాసన వస్తుంటే జవహర్లాల్ నెహ్రూ గారు దిగి చెప్పారంట, అప్పటి నుంచి నువ్వేమి చేస్తున్నావు, నేను ఆఫీస్కి వెళ్ళాలి, మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ నేను భారతదేశానికి, కాబట్టి వెంటనే నీట్గా చేయి అంటే మళ్ళీ వెంటనే అంతా నీట్గా కడిగి లోపల మ్యాట్స్ కానీ అవి కానీ అంతా నీట్గా కడిగి మళ్ళీ లోపల ఎక్కాడండి. మళ్ళీ జవహర్లాల్ గారు లోపల ఎక్కితే మళ్ళీ వాసన వస్తుందండి. ఇదేంటిది మళ్ళీ వాసన వస్తుంది అని చెప్తే డ్రైవర్ అంటున్నారంట మాట, జవహర్లాల్ నెహ్రూ గారితో అన్న మాట ఏంటిదంటే, అయ్యగారు మీరు ప్రైమ్ మినిస్టర్ అయిన ఉత్సాహంతో పాత సాక్స్ కానీ వేసుకొని వచ్చారేమో ఒకసారి చూసుకోండి అని అన్నాడు. అయ్యో ఇదేంటిది, నన్ను ప్రైమ్ మినిస్టర్ని నన్ను అలా అంటావు ఏంటిదని ఒకసారి చూస్తే, నేను కొత్త సాక్స్ వేసుకున్నాను, నువ్వు నన్ను అంటున్నావు పర్లేదు కానీ నిన్ను చూసుకో ఒకసారి అని అంటే కంపు కొడుతున్న వాసన అంట. సాక్స్ అంతా కంపు కొడుతుంటే వెంటనే వెళ్ళి మార్చుకొని రానంటే వెంటనే ఆ డ్రైవర్ వెళ్ళి మార్చుకొని వచ్చాడంట. మార్చుకొని వచ్చి మళ్ళీ కార్ అంతా నీట్గా చేసి మళ్ళీ ఎక్కారంట. మళ్ళీ ఎక్కగానే మళ్ళీ కారంతా వాసన వస్తుందండి. కారంతా వాసన వస్తుంటే జవహర్లాల్ నెహ్రూ గారికి కోపం వచ్చిందండి. జవహర్లాల్ నెహ్రూ గారికి కోపం వచ్చి, ఎందుకు ఇంత వాసన వస్తుంది, తుడిచావు కదా, తుడిచినా కూడా వాసన వస్తుంది ఎందుకు అని
జవహర్లాల్ నెహ్రూ గారికి ఒక అనుమానం వచ్చి అడిగారంట, నువ్వు సాక్స్ మార్చుకున్నావా అంటే మార్చుకున్నాను, మరి వదిలిన సాక్స్ ఎక్కడ పెట్టావంటే నా జోబులో పెట్టుకొని వచ్చానయ్యా అని అన్నాడు. సో నూతన సంవత్సరంలో మనం అడుగుపెట్టాం, వాసన వచ్చే పాత జీవితాన్ని కూడా మనం తీసుకొని వస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. నూతన సంవత్సరంలో నూతన ఆలోచన, వీ హ్యావ్ టు ఫిక్స్ అవర్ థాట్స్. మన ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, ఏ విధమైన ఆలోచన కలిగి మనం జీవిస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచించాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, 3వ అధ్యాయం 2వ వచనం. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. డోంట్ ఫిక్స్ యువర్ థాట్స్ ఆన్ ద థింగ్స్ ఆన్ ది ఎర్త్, ఫిక్స్ యువర్ థాట్స్ ఆన్ ద థింగ్స్ అబౌవ్ అనే మాట అక్కడ రాయబడింది. పరలోకమైన వాటి మీద అనగా పైనున్న వాటి మీదనే మీరు ఎక్కువగా కేంద్రితమై ఉండండి, భూమి మీద ఉన్న వాటి మీద ఎక్కువగా కేంద్రితమై ఉండకండి అనే మాట ఇక్కడ రాయబడ్డట్టు మనం గమనించగలుగుతాం. ఈరోజు నేను చెప్పే మాట, న్యూ ఇయర్లో మనం ఎంటర్ అయ్యాము అనంటే నూతన తలంపులు, నూతన ఆలోచనలు మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. ఆ నూతనత్వము మన జీవితాల్లో మనం కలిగి ఉన్నామా? ఈ నూతన సంవత్సరం నిన్నటికి ఈ రోజుకి ఏం మారలేదు. కేవలం ఒక క్యాలెండర్ ఇయర్ మారింది, ఒక నెల మారింది, అంతేగాని నథింగ్ హ్యాస్ చేంజ్డ్. బట్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ, మాన్యమైనవో ఏవి, రమ్యమైనవో ఏవి, పవిత్రమైనవో వాటి మీద ధ్యానం ఉంచుకున్నాడు. దేవుడు అంటున్న మాట, ఈ నూతన సంవత్సరంలో నీ ఆలోచన విధానము, నీ ఆలోచన నిరాశ, నిస్పృహ కలిగిన ఆలోచనలు, అనుమానంగా ఉండే ఆలోచనలు, నిన్ను నువ్వు తక్కువ చేసుకునే ఆలోచనలు, నిన్ను నువ్వు బలహీనంగా చూసుకునే ఆలోచనల నుంచి నువ్వు విడుదల పొంది నూతనమైన ఆలోచనలు, ఆ ఆలోచనలు పైనున్న వాటిపై నువ్వు ఆలోచనలు కలిగి ఉండే విధంగా దేవుడు చూసుకోమని సంవత్సరంలో దేవుడు అంటున్న మాట. ద ఫస్ట్ పాయింట్, యూ షుడ్ హ్యావ్ ఎ న్యూ థింకింగ్, న్యూ మైండ్ సెట్. ఒక నూతనమైన ఆలోచనలు కలిగి నీ నా జీవితాల్లో మనం జీవించాలి అనే మాటను మనం గమనించాలి. తల్లి అయినా మరువును కానీ మీరు నన్ను మరిచే దేవుడు కాదు, తల్లి అయినా మరువును కానీ మీరు మమ్మల్ని మరిచే దేవుడు కాదు అనే మాట యెషయా ప్రవక్త 49వ అధ్యాయంలో ఎంతో అద్భుతంగా రాసిన మాట. తల్లి అయినా మరువుని కానీ నేను నిన్ను మరవను అన్న మాట మన జీవితాలు మనం గమనించాలి. గత సంవత్సరంలో ఎలాంటి ఆలోచనలతో మనం ప్రారంభించాం, గత సంవత్సరంలో ఎలాంటి ఆలోచన విధానంలో మనం జీవిస్తూ వచ్చాం, ఈ నూతన సంవత్సరంలో మనం ప్రవేశించేటప్పుడు ఎలాంటి ఆలోచన విధానంతో నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఎంతో నిరాశ, నిస్పృహ కలిగిన పరిస్థితులు ఉన్నాయి. ఎలాంటి పరిస్థితులున్నా మనం జీవం కలిగిన దేవుడు, విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూసుకుంటూ మనం జీవిస్తున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి. తల్లితోని మనం పోల్చబడ్డది, మన దేవుని యొక్క ప్రేమ తల్లితోని పోల్చబడ్డది. తల్లి యొక్క విలువ, తల్లిదండ్రుల యొక్క విలువ ఈరోజు మన జీవితాల్లో మనకు తెలుసా అనేది ఒకసారి ఆలోచించాలి. మనం సమయానికి కానీ మనుషులకు కానీ విలువ ఇవ్వకపోతే చాలా ప్రమాదం, మనం వారిని కోల్పోతాం. ఉన్న సమయంలోనే మనం తల్లికైనా తండ్రికైనా సమయానికైనా మనం విలువ ఇవ్వడము మనం నేర్చుకోవాలి అనేది మనం గ్రహించాలి. ఆ సమయము ఇదే, ఆ సమయం. ఈ సమయంలో దేవుడు ఇంకొక సంవత్సరాన్ని మన జీవితాల్లో పొడిగించారు. ఒక నూతన సంవత్సరంలో అడుగు పెట్టగలిగాము అనంటే ఆ సంవత్సరంలో నూతన ఆలోచనలు కలిగి మనం జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి. నాతో పాటు సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం, 21వ అధ్యాయం 10వ వచనం. రిస్పా గోనెపట్టె తీసుకొని ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండా రాత్రి అడవి మృగములు వాటిని కాచుచుండగా. ఈ మాట ఇక్కడ నేను చెప్పే మాట. ఈరోజు ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ, మీరు ఒక్కసారి కొంచెం అలర్ట్గా మీరు ఆలోచిస్తే, నేను ఒక స్త్రీని మీకు పరిచయం చేయాలని ఆశగా. ఇక్కడ ఉన్న స్త్రీ రిస్పా అనే ఒక స్త్రీ. మీరు ఎంతమంది మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ ఈ స్త్రీ గురించి నేను చదివినప్పుడు, ఈ స్త్రీ గురించి నేను చెప్పినప్పుడు నేను ఎంతగానో పెట్టాను. మొట్టమొదటిగా స్త్రీ గురించి మనం గమనిస్తే, ఆ స్త్రీ జీవితంలో ఎప్పుడైతే దావీదు గారు మహారాజుగా అయ్యారో, దావీదు గారిని దేవుడు ఒక రాజుగా వారిని దీవించారో, అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలు సౌలు గారి సమయంలో గిబియోనీలతోని చేసుకున్న ఒప్పందాన్ని సౌలు గారు దాన్ని విరగొట్టి వారికి వ్యతిరేకంగా వారు యుద్ధానికి వెళ్ళారో, అలాంటి పరిస్థితుల్లో గిబియోనీలు దావీదు గారి దగ్గరకు వచ్చారు. గిబియోనీలు దావీదు గారి దగ్గరకు వచ్చి, సౌలు గారు పలానా పని చేశారు, పలానా ఈ విధంగా చేశారు కాబట్టి మేము ఇంత నష్టపోయామనంటే, దావీదు గారు అన్న మాట, మీకు ఏమి కావాలి అంటే, సౌలు ఉన్న కుమారులను మేము హతమారుస్తాం. అంటే ఉన్న 7 మంది కుమారులు, యోనాతాన్ గారి కుమారుడు మెఫీబోషెత్ని మేము ఏమి చేయకుండా మిగతా 7 మందిని మేము హతమారుస్తామన్నాను. ఇక్కడ రిస్పా అనే స్త్రీని మనం గమనిస్తే,
సౌలు ఉపపత్నిగా ఉన్నట్టు మనం గమనించగలుగుతాం. రిస్పా గురించి ఎన్ని విషయాలు ఉన్నా కూడా ఇక్కడ రిస్పాని మనం ఒక గురించి మాట్లాడితే, ఒక తల్లిగా రిస్పాని ఇక్కడ మనం గమనిస్తే 10వ వచనంలో వారిద్దరు కుమారులు వేలాడబడ్డారు, వారు హ్యాంగ్ చేయబడ్డారు. ఆ వేలాడబడ్డప్పుడు ఆ రిస్పా అనే స్త్రీ సుమారుగా 6 నెలల వరకు, సుమారుగా 6 నెలల వరకు అక్కడ ఆకాశ పక్షులు కానీ క్రూర మృగాలు కానీ ఆ రిస్పా అనే స్త్రీ ఇద్దరు బిడ్డల్ని అవి ముట్టుకోకుండా తను ఆ శరీరాలని కాపాడుతున్నట్టు మనం ఇక్కడ గమనించగలం. ఆ శరీరాలను కాపాడుతున్నట్టుగా మనం గమనించగలుగుతాం. ఏది కూడా ఆ శరీరాలు కులిపోయాయి, ఆ శరీరాలు అంతా ఎముకలుగా మారిపోయాయి, కలేబరాలుగా మారిపోయినప్పటికీ కూడా ఆ రిస్పా అనే స్త్రీ వాటిని కాపాడుతూ వచ్చింది. ఎప్పుడైతే రిస్పా అనే స్త్రీ కాపాడుతూ వచ్చి తన విషయము అక్కడ దావీదు గారికి తెలిసిందో మీరు గమనించండి. అమ్మా చదువుమా. అయ్యా కుమార్తె యగు రిస్పా అను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినబడెను. కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను యబెష్గిలాదు వారి యొద్ద నుండి తెప్పించెను. ఫిలిస్తీయుల గిల్బోవలో సౌలును హతము చేసినప్పుడు వారు సౌలును యోనాతానును బెత్షాను పట్టణపు వీధిలో వ్రేలాడగట్టగా యాబెష్గిలాదు వారు వారి ఎముకలను అచ్చటి నుండి దొంగిలి తెచ్చి యుండిరి. కావున దావీదు వారి యొద్ద నుండి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను తెప్పించెను. రాజాజ్ఞను బట్టి ఉరితీయబడిన వారి ఎముకలను జనులు సమకూర్చిరి. ఎవరి ఎముకలను? ఉరి తీయబడ్డ వారి ఎముకలను జనులు సమకూర్చిరి. నేను చెప్పే మాట ఈరోజు మీరు ఇక్కడ ఉన్నవారు, దేవుడు ఎందుకు ఈ మాట చెప్పి, తల్లిదండ్రులకు విలువ ఇవ్వడం మనం నేర్చుకోవాలి. వీ షుడ్ ఆల్వేస్ గివ్ వాల్యూ టు ద పీపుల్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లో ఉన్న మనుషులకి మనం విలువ ఇవ్వడం మనం నేర్చుకోవాలి. ఎంతమంది ఇక్కడ ఉన్నవారు హ్యాపీ న్యూ ఇయర్ ఒకరితోనొకరు చెప్పుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఎంతమంది హ్యాపీ న్యూ ఇయర్ చెప్పకుండా ముఖాలు కూడా చూసుకొని వారు ఎంతమంది ఇక్కడ ఉన్నారు అనేది ఒక్కసారి ఆలోచించాలి. రిస్పా అనే స్త్రీ ఒక తల్లిగా, నేను చెప్పే మాట, ఒక స్త్రీగా ఉండి ఒక తల్లిగా ఉన్న ఆ స్త్రీ రిస్పా చేసిన పని సుమారుగా 6 నెలలు. ఎన్ని అవసరాలు ఉంటుండొచ్చు తన జీవితం, తనకు ఒక ఫ్రీడమ్ కావాలి. ఏది ఉన్నా నా 2 కుమారులు ఎంతో హేళన చేస్తూ వారిని వేలాడ్చారు కాబట్టి వారి భూస్థాపన మాత్రం ఘనంగా జరగాలనే ఒక ఉద్దేశంతోని అక్కడ తను కాపాడుతూ వచ్చింది. క్రూర మృగాలు వచ్చినా భయపడలేదు, ఆకాశ పక్షులు వచ్చినా భయపడలేదు. అక్కడ వారి 2 బిడ్డల జీవితాల్లో వారు మరణించాక అది కుళ్ళిపోయి వాసన వస్తున్న ఎండిపోయే పరిస్థితి వచ్చినా తను అక్కడి నుంచి కదలకుండా ఉంది. ఎప్పుడైతే ఆ రిస్పా అనే స్త్రీ అక్కడ ఉందో దావీదు గారికి ఆ వార్త తెలిసి తన జీవితంలో ఏదైతే తను కోరుకుందో తను జీవితంలో అది జరిగే విధంగా అక్కడ నడిపింపబడింది అనేది మనం గమనించాలి. ఈరోజు నేను చెప్పే మాట, నూతన ఆలోచనలు మనం కలిగి జీవించాలి. మనుషులు ఎప్పుడు ఉంటారో, మనుషులు ఎప్పుడు పోతారో మనకు తెలియని రోజుల్లో మనం జీవిస్తున్నాం. దేవుడు కృపను బట్టి ఈరోజు బ్రతుకున్నాం. కానీ నిన్నటి రోజు ఉన్నవారు, నిన్న రాత్రి ఉన్నవారు, ఈరోజు ఉదయకాలం లేని వారు అనేకులు ఉన్నారు. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఒక అవకాశంలో ఒక నూతనత్వం కలిగి మనం జీవించాలి. ఏ కోపాలు, ఏ తాపాలు పెట్టుకొని, ఏ పగలు పెట్టుకొని, ఏ మనస్పర్ధాలు, భేదాభిప్రాయాలు ఇవి పెట్టుకొని మనం జీవించి నూతన సంవత్సరంలో అడుగు పెడితే మనం ఆశీర్వదింపబడము అనేది మన జీవితాల్లో గ్రహించాలి. కాబట్టి నూతన తలంపు మనుషులకు విలువ ఇచ్చి దేవుడి యందు నమ్మకంగా, విశ్వాసంగా మనం జీవించడాన్ని బట్టి కలుగుతుంది అనేది గమనించాలి. ఇంకొక ఉదాహరణ చెప్పాలి అని అంటే నాతో పాటు ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం, 35వ అధ్యాయం 13వ వచనం. నీవు వెళ్ళి యూదా వారికిని యెరూషలేము నివాసులకును ఈ మాట ప్రకటింపుము, యెహోవా వాక్కు ఇదే, మీరు శిక్షకు లోబడి నా మాటలను ఆలకింపరా, ఇదే యెహోవా వాక్కు. ద్రాక్షారసము త్రాగవద్దనే రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నది. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము త్రాగకుండా ఉన్నారు. ఇక్కడ మీరు గమనించారు, రేకబైట్స్, ఇంగ్లీష్ బైబిల్లో రికాబులు అనగా రేకబైట్స్ మీరు ఇక్కడ గమనిస్తే దేవుడే అక్కడ ఒక ప్రవక్తను పంపించారు వారిని పరీక్షించడానికి. ఒక ప్రవక్తను పంపించారు వారిని పరీక్షించడానికి. ఆ పరీక్షలో మీరు గమనిస్తే ద్రాక్షరసం తాగడానికి వారిని ప్రేరేపించారు.
ద్రాక్షారసం తాగడానికి వారిని ప్రేరేపిస్తే ఆ రేకబైట్ రికాబిలు అన్న మాట మేము తాగము. ఎందుకు తాగరు మీరు అనంటే గమనించండి, 6వ వచనం. వారు మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతాన వారైనను ఎప్పుడును ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించను గనుక మేము ద్రాక్షారసము త్రాగము. ఇక్కడ ఉన్నవారు ఈరోజు మన జీవితాల్లో గమనించాలి. న్యూ ఇయర్ అనగానే 31st నైట్ పార్టీలు చేసుకోవడం, 31st నైట్ తాగడాలు, లేకపోతే న్యూ ఇయర్లో ఎంటర్ అయిపోయాం కాబట్టి ఇష్టం వచ్చినట్టు చేయడాలు కాదు. నేను ఈ మాట ఎందుకు ఈరోజు మీ దగ్గర తీసుకొని వచ్చాను అనంటే వారికున్న ఆలోచన విధానం. ఆ రేకబైట్స్ అనగా రికాబులు చేసిన పని ఏంటిదనగా తన పితరులైన ఒక్క వ్యక్తి చెప్పిన మాటని తూచా తప్పకుండా ద్రాక్షారసము మా పితరుడుగా చెప్పిన యోనాదాబు చెప్పాడు, మేము తాగకూడదు అనే విధానంగా ఉన్నారు. కాబట్టి వారి ఆలోచన అంతా దానిపై కేంద్రితమై వారు తాగకుండా జీవించారు. దేవుని యొక్క ప్రవక్త వచ్చి చెప్పినా కూడా మేము తాగమండి అని చెప్పి ఒక మనిషిని వెంబడించిన వ్యక్తులుగా మనం గమనించగలుగుతాం. దేవుడు అంటున్న మాట వారి నుంచి నేర్చుకోండి. వారు చేస్తున్న పని నేను ఎంతమంది ప్రవక్తల్ని పంపించినా, నేను ఎంతమంది అద్భుత కార్యాలు మీ మధ్య చేసినా, నేను ఎన్ని గొప్ప కార్యాలు చేసినా మీరు నా మాట వినట్లేదు. కానీ ఆ రేకబైట్స్ అనే వారు మీరు గమనిస్తే యోనాదాబు చెప్పిన ఒక్క మాటని విని ఈరోజు వరకు ద్రాక్షరసము ముట్టకుండా వారు జీవించారు అనేది గమనించారు. ఈరోజు మనం ఆలోచించవలసింది మన ఆలోచన విధానం. వారు ఆలోచించింది, మా పితరుడు చెప్పాడు, మేము చెయ్యకూడదు, మేము ఇది ముట్టుకోకూడదు. ఎవరు వచ్చినా, ఎవరు ప్రోత్సహించినా, ఎవరు మమ్మల్ని బలోపేతం చేసినా, ఎంత బలవంతం మమ్మల్ని చేసినా మేము అది ముట్టుకోము అన్నారు అని అంటే అది ముట్టుకోకుండా వారు జీవించారు. ఒక మనిషి చెప్పిన ఆదేశాన్ని వారు వెంబడించారు. జీవం కలిగిన దేవుడు మరొక సంవత్సరంలో మనల్ని అడుగు పెట్టించాడు. ఆ జీవం కలిగిన దేవుడు చెప్పిన మాటకి మనము విధేయులుగా మనం జీవిస్తున్నాం. నూతన సంవత్సరంలో మనం అడుగుపెట్టి ఉన్నప్పటికీ అంత నమ్మకంగా, అంత విశ్వాసంగా, అలాంటి ఆలోచనలు కలిగి నా జీవితం దేవుడికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి, నా ఆలోచన విధానము, నా ప్రవర్తన, నా స్వభావము దేవుడికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి, అతి ముఖ్యంగా నా విశ్వాసము దేవుడికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి అనేటట్టుగా మనము జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించు. ఒక తల్లి యొక్క ఆలోచన నా బిడ్డలు మంచిగా ఆ భూస్థాపన కార్యక్రమం జరగాలి అనే విధమైన ఆలోచనలు కలిగి పట్టుదలతో జీవించింది. ఒక వ్యక్తి చెప్పిన ఆదేశాన్ని వారికి ఉన్న జనాభా అంతా, సంఖ్య అంతా, రికాబీలు అంతా ఎంతో పట్టుదలతోని వారు ఒక నూతన ఆలోచనతో ఎవ్వరు ఏమి చెప్పినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎంత బలవంతం చేసినా మేము మాత్రం లొంగము అనే నమ్మకంతో వారు జీవించారు. ఈరోజు మన జీవితాల్లో అలాంటి ఆలోచన కలిగి మనం నూతన సంవత్సరంలో అడుగు పెట్టామా అనేది ఆలోచించండి. ఒక పువ్వు మీరు ఆలోచించండి, ఒక పువ్వు తనకి ఉదయకాలంలో ఒక పువ్వు పూసినప్పుడు ఆ పువ్వుకు తెలియదు నేను పెళ్లిలో ఉంటానా, సంతోషకరమైన ఆ సమూహంలో ఉంటానా, లేకపోతే సమాధిపై ఉంటానా అని. ఒక పువ్వుకి తెలియదు. అది పువ్వు పుష్పించగానే, లేకపోతే మార్కెట్లో వెళ్ళి కొనగానే ఎందుకు కొంటున్నారో పువ్వుకు తెలియదు. ఆ పువ్వు ఆ రోజు పెళ్లిలో వాడబడుతుందా, సమాధిలో వాడబడుతుందా అనేది పువ్వుకు తెలియదు. మన జీవితాలు కూడా అలాంటివి. మన జీవితాల్లో కూడా మనకి కూడా తెలియదు మనం ఎలాంటి వారంగా మనం బ్రతుకుతాము అనేది మనకు కూడా తెలియదు. కానీ మన జీవితాల్లో ఒక నూతన ఆలోచన కలిగి దేవుడిపై మనం కేంద్రితమై జీవిస్తే దేవుడు ఎంత గొప్ప రీతిలో మనం ఆశీర్వదిస్తాం. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఏదో పెద్ద సైన్యం వచ్చినట్టు కాదు, సైన్యం రాలేదే. ఇక్కడ మనం గమనిస్తే ఒక్క వ్యక్తి, ఒక తల్లి, ఒక తండ్రి, వారికున్న ఆలోచన విధానాన్ని, వారికున్న విశ్వాసాన్ని, వారికున్న పట్టుదలని బట్టి వారి జీవితాల్లో అనుకున్నది వారి జీవితాల్లో సాధించే విధంగా. ఈరోజు నా జీవితాలు ఇక్కడ ఉన్న వారు చాలామంది అనుకోవచ్చు, బ్రదర్ ఎంత ప్రార్థించాం గత సంవత్సరం, ఉపవాస ప్రార్థనలు చేసాం, కన్నీటి ప్రార్థన చేసాం, విజ్ఞాపన ప్రార్థన చేసాం, కానీ మా జీవితాల్లో నెరవేరలేదు, ఎందుకు ఆలస్యమవుతున్నాయా అని ప్రశ్నలు ఇక్కడ చాలామంది జీవితాల్లో ఉంటుండొచ్చు. కానీ మీరు ఆలోచించాలి, మన ప్రార్థనలు ఆలస్యమయ్యాయి అనే టెన్షన్లో ఉండి అనే ఫిర్యాదులలో మనం బ్రతుకుతున్నాం. కానీ మనం చేసిన తప్పులకి శిక్ష మాత్రం దేవుడు వెంటనే ఇవ్వట్లేదే, చేసిన తప్పులకి మాత్రం దేవుడు వెంటనే శిక్ష ఇవ్వట్లేదు. కానీ మనం ఎలా బ్రతికినా మనం చేసే ప్రార్థనలు మాత్రం వెంటనే మన జీవితాల్లో జవాబు రావాలనే ఆలోచనలో మనం జీవిస్తున్నాం.
ఒకప్పుడు బ్యాంకుకి వెళ్ళి డబ్బులు వేయాలి, బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తీసి వేయాలి, అక్కడి నుంచి ఏటీఎం వచ్చాయి, ఏటీఎంలో డబ్బులు వేయొచ్చు. ఇప్పుడు మన జీవితాల్లో ఫోన్పే, గూగుల్ పేలు వచ్చాయి. ఇప్పుడు ఈ విధంగా వెళ్ళొచ్చు. మన జీవితాల్లో తరము మారుతుంది, అభివృద్ధి వస్తుంది, టెక్నాలజీ పెరుగుతుంది, అన్నీ పెరుగుతున్నాయి. కానీ మనిషి విశ్వాస జీవితంలో నూతన ఆలోచనలతో దేవుడిని ఆశ్చర్యపడే విధంగా మన జీవితాలు ఉన్నాయా అనేది ఆలోచించాలి. రక్తస్రావం కలిగిన స్త్రీ చూపెట్టిన విశ్వాసం, తనకు కలిగిన ఆలోచన, దేవుడి యొక్క ఆ బట్ట యొక్క అంచును ముట్టుకుంటే సరిపోతుంది, నాకు స్వస్థత కలుగుతుందని. యేసయ్య ఆశ్చర్యపోయారు. అక్కడ శతాధిపతి చూపెట్టిన విశ్వాసాన్ని బట్టి, ఆయన కలిగిన ఒక ఆలోచనను బట్టి, అయ్యా మీరు వచ్చే అవసరం లేదు, మీరు ఇక్కడి నుంచి ఆదేశించండి, అక్కడ కార్యం జరుగుతుంది. అంత గొప్ప ఆలోచన, అంత గొప్ప విశ్వాసం ఈ నూతన సంవత్సరంలో మనం అడుగుపెట్టేటప్పుడు మన జీవితాల్లో మనం కలిగి ఉన్నామా? అదే పాత జీవితాన్ని, ఇంకా కంపుబడిపోయిన పాత జీవితాన్ని జేబులో పెట్టుకొని, హృదయంలో పెట్టుకొని మనం జీవిస్తున్నామా అనేది ఆలోచించాం. అందుకే దేవుడు అంటున్నామంత, ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో, ఏవైతే నీ జీవితంలో పవిత్రమైన వాటిని ధ్యానించండి. ఫిక్స్ యువర్ థాట్స్ ఆన్ దెమ్, నాట్ ఆన్ హ్యూమన్స్. ఈ లోకంలో మీరు గమనించండి, ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ ఉంది, ప్రతిదానికి ఎక్స్పైరీ, ఎప్పుడొకప్పుడు ఏదో ఒకటి ఎక్స్పైర్ కావాల్సిందే. కానీ దేవుడిచ్చిన రక్షణ మాత్రం నిరంతరం ఉంటుంది. ఆ నిరంతరంగా ఉండే రక్షణని హద్దుకొని జీవించి, నూతన తలంపుతో, నూతన ఆలోచనలతో మనం జీవిస్తే, దేవుడి నూతన సంవత్సరంలో మీ జీవితాల్లో నూతన కార్యాలు చెయ్యునుగాక. మీ జీవితాల్లో గత సంవత్సరం అయితే దేని కొరకైతే బలంగా ప్రార్థించారో, ఏ కుటుంబం కొరకైతే ఒక రిస్పా చేసిన తల్లి చేసిన ప్రార్థన, తల్లికి కలిగిన ఆ పట్టుదల వలె మీరు కూడా దేని కొరకైతే బలంగా పట్టుదలతో ప్రార్థన చేశారు, 2025 సంవత్సరంలో దేవుడు అవి ఆలకించి అంగీకరించునుగాక. మీ జీవితాల్లో యోనాతాబు అనే వ్యక్తి చెప్పిన ఒక్క మాట, అక్కడ రెకబైట్స్ అందరూ వారు వెంబడించి ఏ విధంగా ఒక సాక్షిగా నిలబెట్టారు. మీరు 35వ అధ్యాయం చదవండి, యెరెమయా గ్రంథం. మీరు ఆలోచిస్తే దేవుడే ఒక పరీక్ష పెట్టారు. నువ్వు వెళ్ళు, ప్రవక్త నువ్వు వెళ్ళు, యోనాదాబుకున్న సంతానం దగ్గరికి వెళ్ళు, వారికి నువ్వు వెళ్ళి ద్రాక్షరసం నువ్వు ఆఫర్ చేయి. నువ్వు ఆఫర్ చేసినప్పుడు వారి జవాబును విను, అప్పుడు నువ్వు రా నా దగ్గరికి అని. 13వ వచనంలో మీరు గమనిస్తే అక్కడ అన్నమాట, వారికి ఏమి చేసినా వారు నిరాకరించారు. నేను ఎంతమందిని పంపించినా మీరు మాత్రం నా ఆజ్ఞని వినట్లేదు. ఈరోజు దేవుడు అంటున్నమాట, ఏ విధంగా అయితే యోనాతాబు సంతానం సాక్ష్యం కలిగి జీవించారు, ఒక్క వ్యక్తి చేసిన పనిని బట్టి అక్కడున్న సంతానమంతా ఒక సాక్షిగా జీవించారు. మీ కుటుంబంలో, మీ సంఘంలో, మీ వైవాహిక జీవితంలో మీ ఒక్కరిని బట్టి నూతన సంవత్సరంలో మీ కుటుంబాన్ని దేవుడు సాక్షిగా మార్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే, మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.